నా పేరు మల్లికార్జున, కడితోట గ్రామం. నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిందో మా అన్న పేరు లక్ష్మణ, బీజేపీ లక్ష్మణ అంటారు. నిన్న సోషల్ మీడియాలో వచ్చిందంతా దుష్ప్రచారం. మా అన్న ఎదుగుదలను చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. గత 70 సంవత్సరాల నుంచి మా తాతలు, మా తండ్రులు, మేము ఆ భూమి సాగు చేసుకొని బతుకుతున్నాము. అది కబ్జా చేస్తారనేది అవాస్తవము. దాంట్లో ఎలాంటి నిజాలు లేవు. మా తాతల నుంచి మా అన్న వాళ్ళు, మేము 4 అన్నదమ్ములు, మా అన్నలో మా చిన్న కొడుకులు 2, అప్పటి నుంచి దాంట్లోనే సాగు చేసుకొని బతుకుతున్నాం. ఆన్లైన్లో పేర్లు వచ్చినాయి కదా, మళ్ళీ మీ కుటుంబ సభ్యుల పేర్లు వచ్చినాయి కదా, అది ఎట్లా? సారోళ్ళు ఎవరన్నా రీసర్వేకి వచ్చినప్పుడు పక్కన పొలాల్లో ఎవరు సాగు చేస్తున్నారంటే పలానా వాళ్ళ పేర్లు అని చెప్పి ఇంటికి వచ్చింటాం సార్. మేమైతే ఎలాంటి ఆన్లైన్లో ఎక్కించుకోలేదు. కంచి చేసేటప్పుడు మీరు పేపర్లు చూడలేరా? అదేం చూడలేము సార్. ఇప్పుడు అది మా పొలంలో నా పశువులు వస్తాయని, జింకలు వస్తాయని కలిసి కంచేసుకున్నాం. ఆ చేను దాటి మరి కొన్ని రైతులు వేరే చేనులకు పోతాయి, ఆ రస్తాను మీరు బంద్ చేసినారని వాళ్ళు లేదు సార్, మామూలుగా తిరగలాడినికైతే అయితే రస్తా వదిలినాము. వాళ్ళకి దారి ఇబ్బంది అంటూ ఎటువంటిది ఇబ్బంది అయితే చేయలేదు. అంటే ఇనాం భూమి అంటే గ్రామం మొత్తానికి అర్హత ఉంటుంది అందరికైతే, అంటే గ్రామ ప్రజలందరి మీద ఆధారపడి ఉంటుంది. గతంలో అదే దానికోసమే వదిలిపెట్టింటారు. అంటే గ్రామ ప్రజల ఆమోదం, ఎలాంటి ఆమోదం లేకుండా, ఏం తెలుపుకోకుండా కంచేయడంలో మీరు అంటే ఎవరు తెలిపి కంచె వేసినారు? ఎవరికేం తెలియలేదు సార్. ఆ పశువులు వస్తున్నాయని కలిసి పశువులు పెడదాకే కంచేసినాం. పంట ఇబ్బంది, పంట తినిపోతాయని కంచేసినాం. మల్లికార్జున సార్, కడితోట. లక్ష్మణ, బీజేపీ లక్ష్మణ. నేను వైసీపీ వాళ్ళు మా తాతల నుంచి మేము అనుభవంలో ఉన్నాం. అనుభవంలో ఉంటే వాళ్ళు మీరు కబ్జా చేసినారని చేసినారు మా మీద. మేమేంటి కబ్జా మా తాతల నుంచి మేమే చేసుకుని వచ్చినాము. మా తాతల నుంచి సర్వే నెంబర్ 70, 7 ఎకరాలు సార్, 7 ఎకరాలు 50 సెంట్లు మేము ఎక్స్కోవాలి సార్. ఇప్పుడు రీసర్వే జరుగుతుంది. అది ఎవరిదంటే పని ఇట్లా వాళ్ళని చెప్పింటే అట్లా ఏమైనా జరిగింటే కవర్ చేస్తుంటే చెప్పింటారు. అనుభవం అంటే మా తాతల నుంచి మేమే ఉన్నాం. కొనుగోలు మేమేం చేసుకోలేదు సార్. మేము కొనుగోలు చేసుకోలేదు. రీసర్వే జరిగింది కదా, అది ఏమన్నా ఎవరిదంటే పని ఇట్లా వాళ్ళని చెప్పింటారు సార్. మా తాతల నుంచి మేమే ఉన్నాము. అది ఉండేది. ఆ దేవరు ఏమన్నా అయితే మా పెద్దవాళ్ళు ఆ దేవరు వచ్చినప్పుడు వాళ్ళు ముందు దగ్గరుండి చేపిస్తుంటారు. పని వచ్చినప్పుడు దానికి ఖర్చులకు ఇస్తారు. దానికి ఏమన్నా ఉంటే దానికి చేసి పెడుతుంటారు దేవరికి. మా తాతల నుంచి ఎవరికి ఇవ్వడం లేదు. అది ఏమన్నా దేవరు అయితే వాళ్ళకి వచ్చినప్పుడు దానికి ఖర్చు పెడుతుంటారు. మా తాత ఆ కంచి అంటే జుముకులు వస్తున్నాయి సార్, పశువులు అవి వస్తుంటే వేసినాం సార్. మేము 5 మంది ఉన్నాం సార్. 5 మంది ఉన్నాం. నాకు వచ్చి 1.5 ఉండదు సార్. 1.5 దాంట్లో